హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది ప్రత్యేక వంట. ఇది వచ్చి మనం తిరునెల్వేలిలో ఉండే ఒక ప్రసిద్ధి పెట్టింది సోది పులుసు అంటారు. ఈ పులుసు చూసినంట పెళ్ళి, మళ్ళీ అల్లుడు వస్తాడు, చుట్టాలు వస్తారంట. ఈ పులుసే అక్కడ చేస్తారు. ఇదే నిండా ప్రసిద్ధి పెట్టింది. దీంట్లో వచ్చి మనం ఒక 5 కాయలు వేయపోతాము. క్యారెట్, బీన్స్, అరటికాయ, బంగాళాదుంప, మునక్కాయ ఇదన్నీ వేసి చేయపోతాము. దీంతో వచ్చి ఒక 100 గ్రామ్ పెసరపప్పు, 100 గ్రామ్ ఉల్లిపాయ వేసి చేయపోతాము. రెండే అట్టే చేస్తాను, చూద్దాం. ముందు వచ్చి మనం కొబ్బరి ఒకటి ఎత్తి బాగా తురిమేసి పాలు ఎత్తి పెట్టుకపోతాము. మొదటి పాలు, రెండో పాలు, 2 పాలని ఎత్తి పెట్టుకపోతాము. సెకండ్ చూసినంట పెసరపప్పు ఎత్తి ఒక 10 నిమిషాలు నానపెట్టేసి ఒక 5 విజిల్ ఉడిచి నేను ఉడకపెట్టి ఎత్తి పెట్టుకపోతాను. ఇప్పుడు కాయలు చూసినంట అరటికాయ, బంగాళాదుంప, బీన్స్, క్యారెట్, మునక్కాయ అన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాలి. ఇప్పుడు తాలింపుకు చూస్తారంట నేను చిన్న ఉల్లిపాయ వేయపోతాను, పెద్ద ఉల్లిపాయ లేదు. అది మటు లేకుండా ఒక చిన్న అల్లం ముక్కలు, 5 పచ్చిమిరపకాయ ఎత్తి నూరి పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుపోతాము. కడాన మనం ఒక నిమ్మపండు రసం పోసిపోతాము. ముందు వచ్చి మనం అల్లం పచ్చిమిరపకాయ నూరి ఎత్తి పెట్టుకుంటాం. మళ్ళీ కొబ్బరి నూరేసి పాలు ఎత్తుకుంటాను. ఇది మొదటి పాలు, ఇది రెండో పాలు. నేను వచ్చి మొదటి పాలు కడాన్లదా పోయపోతాను. రెండో పాలు వచ్చి మనం కాయలు ఉడకేటప్పుడే మనం పోసేయాలి. ఇప్పుడు మనం దీన్ని కొబ్బరి నూనెలదా రెడీ చేయపోతాము. ఒక 5 చెంచా కొబ్బరి నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు సగం చెంచా, శనగపప్పు 1/2 చెంచా, మినపప్పు సగం చెంచా, మళ్ళీ ఒక 3/4 చెంచా జీలకర్ర వేసుకోండి. బాగా నూనెలో వేగిన తర్వాత కరివేపాకు, అది చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను. మీరు చిన్న ఉల్లిపాయ వచ్చి మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, అట్లేదంటే అట్నే ముడిగా కూడా వేసుకోవచ్చు. మనం చిన్న ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మన కాయలు వేయాలి. కొన్ని మందిలు చూస్తారంటే కాయలు ఉడకబెట్టి కూడా వేసేస్తారు సపరేట్గా. మనం వచ్చి దీంట్లో డైరెక్ట్గానే కాయలు వేయపోతాము. ఇప్పుడు పచ్చిమిరపకాయ, అల్లం నూరు పెట్టి ఉన్నాను, ఆ పేస్ట్ పోస్తున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం కాయలు వేసుకుంటాం. కాయలు చూస్తారంట నేను మునక్కాయ, బంగాళాదుంప ముందు వేసి అది కొంచెం సహా ఉడికిన తర్వాత మనం మిగతా ఉండే కాయలు వేసుకుంటాం. బాగా వేయించుకోండి. పసుపు కొద్దిగా. ఇప్పుడు కాయ వచ్చి ఒక సహా ఉడికిపోయింది. మునక్కాయ, బంగాళాదుంప, దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి కాయలకు. మళ్ళీ మిగతా ఉండే కాయలు మొత్తం వేసుకుంటాం మనం. బీన్స్, క్యారెట్, అరటికాయ, బంగాళాదుంప చూస్తారంట మీరు. అప్పుడు మనం చేసేటప్పుడే మనకు ఇవాళ లేదంట నల్లంగా అయిపోతుంది. బాగా కలిపి. ఇప్పుడు ఈ కాయలు మొత్తం మనం రెండవ పాలు ఎత్తుతాం కదా కొబ్బరిలో, ఆ పాలు పోసి ఆ పాలనే మనం ఉడకపెట్టాలి, నీళ్ళు పోయకూడదు. బాగా కలిపి మొత్తం కలిసేట ఒక 5 నిమిషాల నుంచి ఒక 7 నిమిషాలు మనం మూసి పెట్టేస్తా. కాయలు ఉడకని చూడండి. ఇప్పుడు ఒక 7 నిమిషాలు అయిపోయింది. కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుంటాం. బాగా కలిపి పెసరపప్పుని. ఇప్పుడు మనం ఉడకపెట్టిన పెసరపప్పు వేసుకుంటాం. ఒక 5 నిమిషాలు తాలి మనం 5 నిమిషాలు అంటే 3 నిమిషాలు తాలి మనం ముందు పాలు పోసుకుంటాం. కొబ్బరిలో మైట ఎత్తిన పాలని పోయాల. చూడండి, పోసిన తర్వాత కరెక్ట్గా వచ్చేసిన మనకు బాగా ఒక తెల్లు వచ్చిన తర్వాత మనం నిమ్మరసం పోసుకుంటాం. చూసారా, బాగా ఈ విధంగా తెల్లు వచ్చిన తర్వాత ఒక పండు నిమ్మరసం ఎత్తి మనం పోసుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుని కొత్తిమీర ఆకు పైన వేసుకోండి. చూసారా, తిరునెల్వేలి ప్రత్యేక సోది పులుసు రెడీ. తిరునెల్వేలి సోది పులుసు నా ఎలా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, కమెంట్స్ చెప్పండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.